భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సబ్ డివిజన్లోని కాంచనపల్లి రేంజ్ రాయగూడెం బీట్ పరిధిలో 16 భారీ టేక్ చెట్లు మాయం కలకలం రేపుతుంది. గొడ్డలతో టేక్ చెట్లను నరికి రాయగూడెం నుండి టేకులపల్లి లక్యాతాండాకు రాత్రికి రాత్రే స్మగ్లర్లు తరలిస్తున్నారు. ఈ అక్రమ టేకు రవాణాపై అధికారులకు రైతులు ఫిర్యాదు చేసినా మాత్రం నామమాత్రంగా దర్యాప్తు చేపట్టారని రైతులు వాపోతున్నారు. దీనిపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ను వివరణ కోరగా నిరాకరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ టేకు రవాణాపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక అయితే డిప్యూటీ రేంజ్ అధికారి సొంత ఇలాకాలు 2 డివిజన్లు దాటి టేకు తరలిపోతున్న చర్యలు లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. అడిగితే మేమేమన్నా అనిత, మాది రాయగూడెం గ్రామం. మా ఛానల్లో ఒక అర్ధరాత్రి పుట్టిన బుధవారం నైటు 17 టేక్ షర్ట్లని గుర్తు తెలియని దొంగలు కోసుకొని వెళ్ళిపోయారు. తెల్లారులేసి డాడీ చూసేసరికల్లా చెట్లు మొత్తం కోసేసి ఉన్నాయంట. మేడానికి ఎంబటే ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి కొలతలు తీసి మా సిగ్నేచర్ తీసుకున్న తర్వాత ఏమన్నదంటే మీరు కోసారా దొంగలు కోసారా అని అడిగింది. అడిగితే మేమేమన్నామంటే 20 ఏళ్ళ క్రితం నుంచి ఆ చెట్లను పెంచుకుంటే ఏమంటుందంటే మీరే కోపించారు, ఒక చెట్టుకు వచ్చేసి 50,000 చెప్పున సోమవారం కల్లా కట్టి తీరాల్సిందే, లేకపోతే మీ కేసు ఫైల్ చేస్తామని చెప్పారు మేడం వాళ్ళు. చుక్కీ మేడం, ఉపేందర్ సార్, సేయ మేడం, ముగ్గురు. ఇప్పుడు మేము టేకులపల్లి రమ్మన్నది మేడం. రమ్మంటే అక్కడికి వెళ్ళేసరికి ముక్కలు దొరికినాయి. మేము వెళ్ళేసరికి మొత్తం బ్లోర్లో లోడ్ చేసుకొని ఉంది. చిన్న చిన్న ముక్కలే కనిపిస్తున్నాయి. అవి మా చేనులో అయితే కావు. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చిందో ఏం చేసిందో మళ్ళీ మేము రిటర్న్ అడిగితే ఏం చెప్పట్లేదు మేడం. మీరు రండి మాట్లాడుకుందాం, మనం ఎందుకు పేపర్కి ఇస్తున్నారు, అట్లా ఇస్తున్నారని మాట్లాడుకుంది. చిన్న కర్రలు మా ఛానల్ మేము ఎలుగు కోసమని నరకొస్తే దీనికి 5,000 ఫైన్ కట్టండి అని తెల్లడిజామున 5ంటికి వచ్చి మేడం మమ్మల్ని బెదిరించి ఎంబటే డబ్బులు తీసుకున్నది. ఒక 5,000 స్లిప్ ఇస్తానన్నది. స్లిప్ కూడా ఇవ్వలేదు. మరి ఆ రోజు చిన్న చిన్న బడతెలకు సీసీ కెమెరాలో పడ్డాయి అన్నది. మరి అలా ఇంత సొమ్ము పోతాను, సీసీ కెమెరా ఏమైంది మేడం అని చెప్తే సీసీ కెమెరా లేదు, ఏం లేదు అని అన్నది మేడం. మరి అనిత, మాది రాయగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 టేక్ చెట్లు మాయమైనట్లు అనుమానాలకు తావిస్తుంది. డిప్యూటీ ఫారెస్ట్ అధికారి రేంజ్ ఇలాకాలోనే ఈ టేకు చెట్లు మాయమైనట్లు రైతులు కంప్లైంట్ ఇచ్చారు. ఇక రైతులు కంప్లైంట్ ఇచ్చినటువంటి రైతుకే బెదిరింపులకి గురిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 టేక్ చెట్లు మాయమైనట్లు అనుమానాలకు తావిస్తుంది. డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ అధికారి ఇలాకాలోనే టేక్ చెట్లు మాయమైన అవడం వెనుక కూడా అనుమానాలకి తావిస్తుంది. ఇక కంప్లైంట్ చేసినటువంటి రైతుకి బెదిరింపుల్ని గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్, అప్డేట్ ఏంటి? మనోజ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలోని కాంచనపల్లి రేంజ్ రాయగూడ సబ్ బీట్ పరిధిలోని 16 భారీ టేకు చెట్లు మాయం కలకలం సృష్టించింది. ఈ పరిధిలో సంబంధించిన టేకులపల్లి ఈ పరిధిలో సంబంధించినటువంటి ఈ గోడల్లో టేకు చెట్టు నరికి రాయగూడెం నుండి టేకులపల్లి లోక్యతండ రాత్రే సుఖంగా తరలిస్తున్నారు. అక్రమంగా టేకు రవాణా అధికారులు రైతులు గతంలో కూడా ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా గానీ చూడనట్టుగా నామాత్రంగా వ్యవహరిస్తా దర్యాప్తు చేశారు. అయినా గానీ పట్టించుకోవట్లేదు. దర్యాప్తు కంప్లైంట్ ఇచ్చినా కానీ అధికారులుగా ఉన్నట్టుగా వచ్చారు. అక్కడ రైతులు కూడా చాలా పోయారు. దీనిపై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎవరైనా కోరగానే అధికారులు నిరాకరించారు. రైతులు కూడా దీనిపై చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు అక్రమ టేకు రవాణాపై చర్య తీసుకోవాలని రైతులు ఆ ఊరి గ్రామస్తులు గారు కోరుతున్నారు. అయితే డిప్యూటీ రేంజ్ సొంత 2 రేంజ్ దాటిపోతే టేకులపల్లి ఇంకా పాత సంబంధించిన కొత్తగూడెం పాల్వంత ఈ పరిధిలో కూడా 2 రేంజ్ దాటిపోతుంటే టేకు అక్రమంగా తరలిస్తున్నా కానీ గతంలో 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ టేకు ఫారెస్ట్ అధికారులు చూసినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం అధికారులు దృష్టి తీసుకెళ్లినా కూడా చాలా ఇబ్బందికరం అని చెప్పి ఊరు గ్రామస్తు రైతులు స్పష్టంగా వివరణ చేశారు. మోహన్, అలాగే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ రేంజ్ ఫారెస్ట్ అధికారిని ఏమైనా విచారించేటువంటి ప్రయత్నం చేశారా? ఆయన తప్పులుగా అక్కడ ఉన్నటువంటి రైతులకే బెదిరింపులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా అయితే కంప్లైంట్ ఇచ్చింది వాస్తవం, కానీ బెదిరింపు కూడా చేపట్టారు. ఆ రేంజ్ ఆఫీస్ చూస్తే నువ్వు ఎప్పుడు ఇచ్చావు, ఆ ఆధారాలు ఏంటి, ఎవరైనా చూపిస్తున్నారు. ఇటు కంప్లైంట్ ఇచ్చినట్టు తీసుకుంటున్నారు కానీ బెదిరింపు మాత్రం కంప్లీట్ గా 2-3 సార్లు ఇచ్చారు. బెదిరింపు గాలు కూడా రైతుకు వేరించారు 4 సార్లు 2-3 సార్లు కూడా ఆ లోకల్ ఉన్న
తండావాసులు కూడా చాలాసార్లు బెదిరింపుకాలుగా సృష్టించారు. కంప్లైంట్ ఇచ్చినా కానీ బెదిరించిన అధికారులు మాత్రం సృష్టించి దర్యాప్తు చేపట్టినారు. దీపై అక్కడ ఉన్న బీట్ ఆఫీసర్ పైన, డిఆర్ఓ పైన, రేంజ్ ఆఫీసర్లకైనా చూసి చూడనట్టుగా ఎవరైతే బెదిరింపుకాలు కూడా వాళ్ళు రైతులపై మాయకం చేస్తున్నారు. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. దీనిపై చెప్పండి. కోరగా జిల్లా ఆఫీసర్ కోరగానే టేక్పై ఏ కంప్లైంట్ ఇచ్చిన దృష్టి మాకు ఇవ్వండి అని చెప్పి జిల్లా ఆఫీసర్ డిఎఫ్ఓ గారు వివరంగా స్పష్టంగా ఇచ్చారు. టేకు మాయంపై చర్యలు తీసుకుంటామని రైతులకు వాళ్ళ ఏమైనా చేస్తే నేరుగా నన్ను కంప్లైంట్ ఇవ్వని చెప్పి టోల్ మెంబర్ ఆవేదన ఇచ్చారు. ఇక్కడ డిప్యూటీ రేంజ్ అధికారిపై ఇలాంటి చర్యలు వస్తే యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మనోజ్. జిల్లా డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా? దీనిపై కంప్లీట్ గా దీనిపై యాక్షన్ తీసుకొని కూడా వాళ్ళ అధికారులపై కూడా ఎంక్వైరీ చేసి నోటీస్ తీసుకుంటాం, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మనోజ్. రైట్ మోహన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.